హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మన ప్యాషన్. ఆపరేషన్ వ్యాలంటైన్ స్టారింగ్ వరుణ్ తేజ్, నవ్దీప్ ఇన్ ఎ ఫ్యూ ఫ్రేమ్స్ అండ్ మెనీ హిందీ యాక్టర్స్. అలాగే ఉంది భయ్య, లిటరలీ అక్కడ తెలుగు సినిమా లాగే లేదు ఇది. అసలు ఇది తెలుగు సినిమా కాదు. ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే పుల్వామా అటాక్ ఆన్ ద February 14th జరిగింది. తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఒక ఎయిర్ స్ట్రైక్ చేసింది, విచ్ వి ప్రౌడ్లీ కాల్ ద బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్. రివెంజ్ వెరీ వెల్ టేకెన్. పాకిస్తాన్ని పొలిటికల్ ఫ్రంట్లో మంచి ఇరకాటంలో పడేసిన అటాక్ అది. ఆసమ్ అండ్ క్రెడిట్ టు ద ఆర్మ్డ్ ఫోర్సెస్, వీ సెల్యూట్. కానీ ఇప్పుడు చూస్తే ఎన్ని సినిమాలు తెస్తారు భయ్యా, ఎన్ని అటాకులు చేస్తారు వ్యూవర్స్ మీద? వై? ఐ మీన్ అసలు ఇన్నెందుకు మాస్టారు? గ్రౌండ్ లెవెల్లో అటాక్ ప్లానింగ్ ఇదంతా యూరిలో చూపించేశారు, భలే చూపించారు. ఇట్ కనెక్టెడ్ విత్ ఆడియన్స్, చాలా బాగా వర్కౌట్ అయింది. పొలిటికల్ సైడ్ ఆఫ్ థింగ్స్ మొన్నే వచ్చిన ఆర్టికల్ 370లో చూసేసాము. మళ్ళీ హృతిక్ రోషన్తో ఫైటర్ అని అన్నారు. అడిగితేనేమో ఇండియాలో చాలామంది ఫ్లైట్ ఎక్కలేదు, ఫ్లైట్ ఇంకా ఒక లగ్జరీ లాగే ఉంది, దట్స్ ద రీజన్ మా సినిమా ఆడలేదు, ఒకవేళ ఫ్లైట్ల గురించి తెలుసుంటే ఇంకా మా సినిమా బాగా ఎక్కేది అని చెప్పారు. ఏంటా ఎక్స్ప్లెనేషను? నాకైతే అర్థం కాలేదు భయ్య. మరి ఇప్పుడు ఈ సినిమాకి ఏం చెప్తారు? ఇండియన్ పాపులేషన్లో చాలామంది ఫ్లైట్ హ్యాంగర్ గురించి దాని గురించి ఏం తెలీదు, అక్కడ కూడా పని చేయలేదు, అందుకే ఈ సినిమా ఎక్కలేదని చెప్తారా? అసలు మూవీగా కూడా నాకు అస్సలు వర్కౌట్ అవ్వలేదు భయ్య. ఎఫెక్ట్స్ అండ్ గ్రాండియర్ కాకుండా స్టోరీలు, ఆ ఎమోషనల్ కనెక్ట్ అయ్యేలా ఉండేలా ఉన్న స్టోరీస్ అయితేనే ఇట్ ఈస్ గోయింగ్ టు వర్కౌట్ ఎనీమోర్. ఇది కాకుండా ఎఫెక్ట్స్ కోసం వీటి కోసం పోతాను అంటే ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్ ఇలాంటి సినిమాలు మాకు ఎక్కవు, జనాలు కూడా చూడరు. సో సోల్ఫుల్గా కనెక్ట్ అయ్యేలా తీయండి. నాకు కూడా ఉంది, ఒక మంచి పేట్రియాటికల్ సినిమా చూసి వందే మాత్రం అని థియేటర్లో అరవాలని ఉంది భయ్య. కానీ ఇట్స్ బీన్ వెరీ లాంగ్, మనం అలాంటి సినిమాలు తెలుగులో అయితే అసలే చూడలేదు. ఈ మూవీ టెర్రబుల్లీ లెట్ డౌన్ బై చాలా విషయాల్లో. హీరో హీరోయిన్కి రిలేషన్ కానీ వాళ్ళ ఫ్యామిలీస్ కానీ ఒక కనెక్ట్ కానీ ఏమీ లేదు. అలాగే ఆపరేషన్ ఆర్ ప్రాజెక్ట్ వజ్రా అన్నారు, అది ఏంటో కూడా క్లియర్గా అర్థమయ్యేలా చెప్పలేదు. నాకు కూడా అర్థం కాలేదు. మరీ ఘోరంగా పాకిస్తాన్ మానిటరింగ్ స్టేషన్లో ఒకడు క్యాండీ క్రష్ ఆడుకుంటూ కూర్చోవడం ఏంటి? ఏంటి సార్ ఇదంతా? మాకు ప్లీజ్ రా, టూ మచ్ ఓవర్ ద టాప్ ఇదంతా. నవదీప్ క్యారెక్టర్ పాపం అనిపించింది భయ్యా నిజంగా. ఏంటో కొన్ని ఫ్రేమ్లు వస్తాడు, హీరో హీరోయిన్ కలిస్తే వీడు ఆనందపడతాడు, అయిపోయా చచ్చిపోతాడు. నిజానికి ఫైటర్ హృతిక్ రోషన్ సినిమా ఏదైతే మనం ఇందాక మాట్లాడామో, దాట్ మూవీ హ్యాడ్ మోర్ ఆఫ్ హార్ట్ ఇన్ ద మూవీ. కొంచెం రియలిస్టిక్గా కూడా అనిపించింది నాకు. ఈ సినిమా ఏంటో వరుణ్ ఆల్వేస్ క్రాసెస్ ద లైన్, అంటే ఆర్డర్స్ డైరెక్ట్ డిసోబే చేస్తాడు, అయినా సరే హిల్ బి మేడ్ ద టీమ్ లీడ్. నెక్స్ట్ మిషన్కి యు ఆర్ ద బ్యాకప్ అంటారు, అయిపోయింది. తర్వాత ఇమీడియట్గా 2 minutesలో మళ్ళీ టేక్ అండ్ ఫ్లై అంటారు. ఏం చూపిద్దాం అనుకుంటున్నారు మాస్టర్? అసలు నాకైతే అర్థం కావట్లేదు మాస్టారు. టూ మెనీ బ్లండర్స్. అసలు దే ఆర్ గ్యాదరింగ్ ఎ లాట్ ఆఫ్ వెపనరీ ఇన్ వన్ స్పాట్ అన్నారు. నాకు తెలిసి ఇలాంటిది ఏమైనా జరిగితే యుఎన్కో దేనికో రిపోర్ట్ చేయాలనుకుంటు కదా, ఐఎమ్ నాట్ షూర్. అండ్ టార్గెట్ నెహ్రూ అన్నారు. నెహ్రూ అంటానే ఉన్నాడు సినిమా అంతా అయ్యాక చూస్తే అదొక టనల్ అంట, విచ్ డిస్కనెక్ట్స్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఫ్రమ్ ద ఎంటైర్ రెస్ట్ ఆఫ్ ద ఇండియా అంట. ఈజ్ ఇట్? ఐఎమ్ నాట్ షూర్. క్లారిటీ లేదు సార్ మాకు. మేము సౌత్లో ఉంటాము, మాకు ఇలాంటివన్నీ తెలీదు. పోనీ క్లియర్గా ఎస్టాబ్లిష్ చేసి చూపిస్తారా అంటే లేదు. ఇంకా ఇలా చాలా ఉన్నాయి భయ్య. నాకైతే అసలు ఆ విఎఫ్ఎక్స్లు ఏంటి సామి, అస్సలు ప్రతిదీ గ్రీన్ స్క్రీన్ పెట్టాలా? హీరో హీరోయిన్ వాటేసుకునేటప్పుడు గ్రీన్ స్క్రీన్లు ఎందుకు భయ్యా వెనకాతలు? మాకు హై మూమెంట్స్ లేవు, నాకు ఈ ఎమోషనల్ కనెక్ట్ లేదు, మ్యూజిక్ ఏమీ నాకేం ఎక్కలేదు. నాకు ఎంత కష్టపడినా సరే పాజిటివ్స్ కనిపించట్లేదు భయ్య ఈ మూవీలో. నేను తెలుగులో చూశాను భయ్య సినిమా, కానీ చాలామంది యాక్టర్స్ హిందీలో డబ్బింగ్ చెప్పేశారు. వాళ్ళ లిప్సింగ్ అస్సలు లేదు డైలాగ్కి దానికి, అండ్ దట్స్ ఎ వెరీ బిగ్ డిస్కనెక్ట్. అక్కడ డిస్కనెక్ట్ అయిపోవడంతో ఐ కుడెంట్ క్యారీ ద ఎమోషన్ అట్ ఆల్. సారీ టు సే దిస్, బట్ నేనైతే ఈ మూవీని ఎవ్వరికి సజెస్ట్ ఆర్ రికమెండ్ చేయను. దాట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ గైస్. Do like, share and subscribe to Mana Passion. Thank you.